పర్టికులర్ ఈ షాట్ అంటే లైక్ ఈ క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో అది చేయడానికి వీళ్ళకి 2 ఇయర్స్ పట్టింది. ఆ 2 ఇయర్స్ అదే షర్ట్ వేసుకొని ఉన్నాడు చిరంజీవి ఎన్ని టేక్స్ అయినా సరే. ఇదే ఒక ఎత్తు అంటే ఇంకా దీనిలో ప్రభాస్ని తీసుకొచ్చి ప్రభాస్ని అదంతా చూపించాడు కూడా. అసలు అదైతే షూటింగ్ చేసినప్పుడు అక్కడ ఏముండదు, నథింగ్. మొత్తం ఓవరాల్ కంపోజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ అది. ఈ బాహుబలి అన్నది ఒక విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలోనే చాలా పెద్ద ఎవల్యూషన్ ఇది. ఎవల్యూషన్ కాదు ఇది, నిజంగా రెవల్యూషన్ ఇది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ సినిమా అప్పట్లో ఫ్లాప్ అయింది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. సో గైస్, మనం కల్కి, RRR, బాహుబలి, KGF ఇలాంటి మూవీస్ అన్ని మనం చూసే ఉన్నాము. సో అందులో VFX ఎంత ఇంపార్టెంటో మనందరికి తెలిసిందే. సో అలాంటి మూవీస్ లో VFX కన్నా ముందు సీన్స్ ఎలా ఉంటాయో తెలుసా మీకు? సో చూసారు కదా, ఈ సీన్ లో VFX ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అండ్ VFX రోల్ ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇప్పుడు మన టాలీవుడ్ లో ఈ VFX ఎలా ఎవాల్వ్ అయింది, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మాయాబజార్ ఇది మన 1957 లో వచ్చింది. సో ఇందులో క్రియేట్ చేసిన ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇండియాలోనే ఫస్ట్ మూవీ అంట స్పెషల్ ఎఫెక్ట్స్ లో. అంటే అప్పట్లో మనకి VFX అనేది లేదు, ఇప్పుడు వచ్చిన టర్మ్ అది VFX. సో అప్పట్లో VFX, CGI ఇవేవి లేవు. సో అప్పట్లో ఉండేది జస్ట్ మనకి స్పెషల్ ఎఫెక్ట్స్. అది మన కెమెరా మ్యానిపులేషన్ తో గానీ లేకపోతే కొన్ని ట్రిక్స్ తోటి చేసిన ఎఫెక్ట్స్ అవి. సో అవి చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూసినట్టయితే మనకి జస్ట్ ఆబ్జెక్ట్ స్టేబుల్ గా ఉంటుంది ఒకటే దగ్గర, కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఏదైతే మూవ్ అవుతుందో అది జస్ట్ మనకి అప్పట్లో కార్డ్బోర్డ్ల పైన దానిపైన పెయింటింగ్ వేసేవాళ్ళు. సో దాన్ని జస్ట్ మూవ్ చేసి ఆ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుండే. ఈ ఎఫెక్ట్ చూసిరా, స్టాప్ మోషన్. సింపుల్ అప్పట్లో మనకి, అంటే ఇప్పుడు మనకి సింపుల్ అనిపిస్తుంది, బట్ అప్పట్లో ఆ ఐడియా రావడం అనేది నిజంగా చాలా గ్రేట్. అది ఈ షాట్ అసలు ఎంత క్రేజీగా తీసిరంటే జస్ట్ మనకి బ్యాక్గ్రౌండ్, ఫోర్గ్రౌండ్ స్టేబుల్గా ఉంటాయి. జస్ట్ కెమెరాను కూడా స్టేబుల్గా పెట్టి జస్ట్ మన క్యారెక్టర్ని ముందుకు తీసుకొస్తారు. దానివల్ల ఇల్యూజన్ క్రియేట్ అయింది మనకి క్యారెక్టర్ పెద్దగా అయినట్టు. సో ఇది ఇక్కడ చూసినట్టయితే మనకి గద అన్నది పెద్దగా ఉండాలి, బట్ ఆయన ఇప్పుడు సైజ్ పెద్ద అయినందుకు చూపించడానికే సెట్ని మొత్తం రీడిజైన్ చేశారు. మిగతావన్నీ ఎలిమెంట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ మొత్తం చిన్న వేసి ఆయనని పెద్దగా చూపించారు. చాలా డీటెయిలింగ్ ఉన్నాయి కదా, చిన్న చిన్న టెక్నిక్లు, బట్ ఎంత గ్రేట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి అసలు. ఆ డైరెక్టర్ కి థాట్ అనేది మెచ్చుకోవాలి. థాట్ వచ్చినందుకు అదే కాదు, అది ఇంపార్టెంట్ మెయిన్. ఇంత క్రియేటివ్ చేసారు అసలు అప్పట్లో. కానీ ఆ రోజుల్లోనే ఇలాంటి ఐడియాస్ రావడం అంటే చాలా అదే గ్రేట్ కదా. ఇప్పుడు అంటే మనం ఎలా అనుకుంటామో అట్లా CGIలో వేసేయచ్చు, VFXలో వేయచ్చు, బట్ అప్పట్లో రియల్ గా సెట్ లో ప్రాక్టికల్ గా వేయాలంటే చాలా కష్టం అది. దీని తర్వాత చాలా మూవీస్ వచ్చినాయి, చాలా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఒక మేజర్ బ్రేక్ త్రూ అనేది ఎర్లీ 2000s టైంలో వచ్చింది. ఏదంటే అమ్మోరు మూవీ తోటి. దీనిలో నాకు పర్టికులర్ గా నచ్చిన షాట్ ఒకటి ఉంటది. క్రేజీ అసలు ఈ షాట్. క్రేజీ. ఫస్ట్ ఒక గ్లోయింగ్ లైట్ వాటర్ మీద యాడ్ చేసి అండ్ దాని తర్వాత రియల్ వాటర్ పంప్ చేసి అండ్ తర్వాత షాట్ లో జూమ్ అవుట్ అయ్యి ఈ హ్యాండ్ వాటర్ సిమ్యులేషన్ బయటకు వచ్చింది. మస్తు ఉన్నది. ఇందులో మెయిన్ గా చూడాల్సింది వాటర్ సిమ్యులేషన్. ప్లస్ అది నీకు సీత్రూ ఉంది, ప్లస్ ఏడ ఇంటరాక్షన్ మిస్ కాదు ఇంకా. ఆ పాప రిఫ్లెక్షన్స్ చూడు వాటర్ లో. సో మనకి ఇయర్స్ పాస్ అయ్యే కొద్ది కొత్త కొత్త టెక్నిక్స్ రావడం తోటి మన డైరెక్టర్స్ కి ఇంకొంచెం ఫ్రీడమ్ వచ్చి దాన్ని యూజ్ చేసుకొని కొత్త కొత్త క్రియేటివ్ షాట్స్ తీయడం స్టార్ట్ చేశారు అనమాట. సో అందులో నుంచి వచ్చింది ఈ షాట్. హైలైట్ ఏంటంటే మన డైరెక్టర్స్ ఇప్పుడు ఎసెన్స్ ని మర్చిపోలేదు. మూవీ ఎసెన్స్, స్టోరీకి అనుగుణంగానే మనం CG వాడాలి తప్ప CG కోసం సినిమా తీయాలని ఎప్పుడు కూర్చోలేరు. ఎవరు అనుకుంటారు మన డైరెక్టర్ అక్కడ? కోడి రామకృష్ణ, ది గ్రేట్. ఆయన బిలియన్స్ గురించి చెప్పాలంటే ఒక వీడియో సరిపోదు, చాలా సినిమాలు ఉన్నాయి అని. సో ఈ మూవీలో ఇది లాస్ట్ షాట్, క్లైమాక్స్ షాట్. ప్రాపర్ గా చూస్తే చాలా డెప్త్ ఉంటుంది పర్టికులర్ ఈ షార్ట్స్ వల్ల. చూడండి ఒకసారి. ఓ స్టాప్ మోషన్. అసలు అప్పట్లో అది ఎట్లా తెచ్చిరంటో, అది ఇది ఫైర్ది అంటే ఆమె చుట్టూ గ్లో అవుతున్నది. టైగర్ ది అయితే మస్తు చేసిరు. టైగర్ ది అర్థమైంది, అది ఎక్కడో సపరేట్ ఫుటేజ్, దాన్ని మాస్క్ చేసి అది ఎప్పుడైతే ఇట్లా కూర్చొని ఇట్లా అయిందో అప్పుడు కరెక్ట్ థండర్ వచ్చే ఎఫెక్ట్ పెట్టిరు. అసలు చూడు, అసలు మాస్కింగ్ బాగా చేసిరు. ఈడ నేను చెప్తా, ఇగో మాస్కింగ్ ఎఫెక్ట్ కరెక్ట్ చేసిర్రు.
నువ్వు అన్నట్టు చూడు, అట్లా థండర్ ఇట్లా పడుతున్నట్టు 2D యానిమేషన్ అంతా అదే 2D యానిమేషన్ కాబట్టి అది చూడగానే అర్థమైంది. యానిమే ఫీల్ వస్తుంది. అవునవును. అంటే వాళ్ళు చూసినా ముందే ప్రీ విజువలైజ్ చేసి లైటింగ్ కూడా మొత్తం బ్లూ పెట్టి దీనికి ముందే మ్యాచ్ చేసి బాగా చేసిర్రు. లాస్ట్ కి డిసింటిగ్రేట్ అవుతాడు కదా కాల్ లోపలికి. అది కూడా సింపుల్ గా ఎట్లా అంటే ఒక సింపుల్ ఫోటో ఉంటది, ఫోటోని వాళ్ళు ర్యాప్ చేస్తుంటారు మెల్లగా ఇట్లా. సింపుల్ ఇట్లా ఉంటది, హ్యాండ్ ఉంటది కానీ మెల్లగా ఇట్లా గుంజుకుంటారు, డ్రాగ్ చేస్తుంటారు దాన్ని అంతే. మనం చేసే సింపుల్ టెక్నిక్స్ తోటే ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసారు వీళ్ళు. బట్ ఇక్కడ సింపుల్ లాజిక్ అదేం లేదు తెలుసా, మనకి ఎప్పుడు ఉంటుంది చూడు, ఒకరికి చెప్తే ఎక్కువ గుర్తుంటది కానీ చూస్తే ఇంకా అసలు మర్చిపోరని. అది చూసే విజువల్లే ఒక్కసారి ఇట్లా పిక్చర్ అయితే ఇంకా మర్చిపోరు అంతే. అది అందుకే మూవీ రిలీజ్ అయినా కూడా చాలా రోజులు సినిమా ఆడింది ఒక పర్టికులర్ కొన్ని షార్ట్స్ సీన్స్ కి కోసం. పిచ్చలు అయిపోయారు. ఇప్పుడు మన ఈ కాంబినేషన్ ఎవరో కాదు, మన కోడి రామకృష్ణ అండ్ అలాగే మన శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఈ సినిమా తర్వాతనే ఇమ్మీడియట్ గా ఇంకో సినిమా వచ్చింది. అదేదో కాదు అంజీ. మన అంజీలో ఏం చేసిరంటే 3D అనేది ఇంట్రడ్యూస్ చేసిండు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. దానికా ముందు వరకు విఎఫ్ఎక్స్ ఉండే, కానీ విఎఫ్ఎక్స్ లో ఇంకో లెవెల్ 3D తీసుకురావడం అనేది ఈ సినిమా ఉండే స్టార్ట్ అయింది. సినిమా మొత్తం షూటింగ్ అనేది 5 years అయింది. అది ఎందుకు ఏంటి అనేది రీజన్స్ అంటే లైక్ చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో విఎఫ్ఎక్స్ ఒకటి. అండ్ విఎఫ్ఎక్స్ గురించి చెప్పుకోవాలంటే అంజీత్ కన్నా ముందు అంజీత్ తర్వాత అన్నట్టు ఉంది. సో అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. ఆ రోజుల్లోనే అది ఏదైతే ఆబ్జెక్ట్ ఉంది చూసినావో అది కంప్లీట్ 3D అనమాట. దాని యానిమేషన్ అయినా సరే బాగా చేసిర్రు అప్పట్లోనే. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆ స్నేక్ కూడా మొత్తం 3D. అండ్ దానిపైన కూడా మీరు చూసుకుంటే డీటెయిల్స్ కూడా చాలా బాగా, అంటే లైక్ అది ఎక్కడ కూడా ఫేక్ అని అనిపించట్లేదు. ఆ రోజుల్లోనే అది ఎప్పుడు 1997లో సినిమా స్టార్ట్ అయింది. అంత మంచి విఎఫ్ఎక్స్ వర్క్ రావడం లైక్ చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇది. నిజంగా చాలా గ్రేట్ అది. అంటే లుక్ అండ్ ఫీల్ అంతా బాగుండదు కానీ ఆ లెవెల్ అచీవ్ చేసుడే గ్రేట్. ఆ 1999 2000 మిడ్ రేంజ్ లో పర్టికులర్ ఈ షార్ట్ అంటే లైక్ ఈ క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో అది చేయడానికి వీళ్ళకి 2 years పట్టింది. ఆ 2 years అదే షర్ట్ వేసుకొని ఉన్నాడు చిరంజీవి ఎన్ని టేక్స్ అయినా సరే. ఎందుకంటే ఇలాంటి డీటెయిల్స్ పోవద్దు, అంటే లైక్ దాని బ్లడ్ స్టెయిన్స్ అన్ని అట్లనే ఉండాలి అని చెప్పి. ఎందుకు అంతే 5 years టైం ఎందుకు పట్టింది? స్పెషల్ గా ఈ క్లైమాక్స్ సీన్ చేయడానికి 2 years పట్టింది. ఎందుకు అంటే దాని ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకసారి ఏమంటారు, మన వాళ్ళకి అప్పుడు తెలియక షూట్ చేసిర్రు. అంటే లైక్ నార్మల్ గా షూట్ చేసి ఏదైతే ఫోటేజ్ ఉంటుందో ఫోటేజ్ తీసుకొని మలేషియా, అమెరికా, లండన్, అంటే అలా చాలా ప్లేసెస్ కి మన కోడి రామకృష్ణ ఇక్కడ షూట్ చేపిస్తే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అక్కడ తీసుకెళ్లి దానికి విఎఫ్ఎక్స్ అవి చేయించిండు. చేయిస్తే ఏమైందంటే అక్కడ వాళ్ళు ఏం చెప్పిర్రు, ఈ ఏదైతే ఫోటేజ్ ఉందో కొన్ని రోజులు ట్రై చేసినాక ఈ ఫోటేజ్ కి విఎఫ్ఎక్స్ అనేది సరిగా చేయడానికి రావట్లేదు, మీరు ఇట్లా ఫోటేజ్ చేసుకురండి అని చెప్పి వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేస్తే ఆ విధంగా మళ్ళీ ఇక్కడ ఇండియాకు మళ్ళీ వచ్చి మళ్ళీ రీషూట్ చేసిర్రు. రీషూట్ చేసి సరే అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళారు. మళ్ళీ విఎఫ్ఎక్స్ వర్క్ నడిచింది. కానీ విఎఫ్ఎక్స్ వర్క్ అయినాక మళ్ళీ తీసుకొని రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు ఆ రీల్స్ ఏమైందంటే రీల్స్ కాలిపోయినాయి. ఆ రీల్స్ కాలిపోవడం వల్ల మళ్ళీ రీషూట్ నడిచింది, మళ్ళీ విఎఫ్ఎక్స్ చేసారు. సో అందుకే 5 years టైం తీసుకుంది. మెయిన్ గా అదే అప్పట్లో మన వాళ్ళకి అంటే ఎగ్జాక్ట్ పర్టికులర్ రూట్ మ్యాప్ అనేది లేదు. సో అన్ని చేసిన ట్రయల్ అండ్ ఎర్రర్స్ లోనే ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి కాబట్టి మనకి అప్పుడే ఎక్స్పీరియన్స్ అయ్యింది ఇట్లా. సో ఇట్లాంటి ఫుటేజ్ చేయడం వల్ల ప్రాబ్లం వచ్చింది. సో దాన్ని మళ్ళీ రీషూట్ చేయాలి అండ్ దాని వల్ల ఇంత టైం పట్టింది అని చెప్పి. ఏం లేదు అంటే 5 years ఒక మూవీ తీయాలి, అది కూడా చిరంజీవి నెట్టి కమర్షియల్ సినిమా కాకుండా కొత్తగా విఎఫ్ఎక్స్ మొత్తం డిఫరెంట్ మూవీ తీసిండు. ఇంకోటి ఈ మూవీ తీసేటప్పుడు చిరంజీవి గారు మస్తు సినిమాలు చేసిర్రు, మళ్ళీ డైరెక్టర్ కోడి రామకృష్ణ కూడా మధ్యలో చాలా సినిమాలు తీసిర్రు. కానీ ప్రొడ్యూసర్ మాత్రమే ఈ సినిమా మీద 5 years తీసిరంటే ఆ కమిట్మెంట్. 25 crores బడ్జెట్ లా 10 crores ఓన్లీ విఎఫ్ఎక్స్ అంటే అది చాలా ఎక్కువ. ఇప్పుడు కూడా అంత రేషియో ఉండదు నాకు తెలిసి విఎఫ్ఎక్స్ కి. చాలా గ్రేట్ అసలు ప్రొడ్యూసర్. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే విజువల్ ట్రీట్ అవుట్పుట్ ఆ 2004లోనే మనం ముందుకు తీసుకొచ్చిందంటే నిజంగా అప్రిషియేట్ చేయాలి. మెయిన్ గా ఏదైనా ఎవల్యూషన్ అయినప్పుడు మధ్యలో టర్న్ ఓవర్ ఉంటుందో అది ఇలాంటి మూవీస్ వల్లనే అవుతుంది. ఇప్పుడు మనకు బాహుబలి ఎట్లనో నాకు తెలిసి ఇది అప్పట్లో టర్న్ ఓవర్ అయ్యేది. క్రేజియస్ట్ షాట్ ఇదైతే నాకైతే అంజీలా అనిపిస్తుంది. ఎందుకంటే జస్ట్ మన క్యారెక్టర్స్ చిన్న చిన్న ఎలిమెంట్స్ తప్ప మిగతా అంతా సీజీఏ. ఆ టైంలో ఫుల్ సీజీ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే ఇట్లాంటి ఫుల్ సీజీ మూమెంట్స్ కి మనకి క్యారెక్టర్ మూమెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ మూమెంట్ కి కరెక్ట్ ట్రాకింగ్ సెట్ కావాలి, లేకపోతే యానిమేషన్ అనేది అసలు పర్ఫెక్ట్ రాదు. సో దానికి ఎంత కష్టపడ్డారో అర్థమైపోతుంది ఇక్కడ. ఇక్కడ మీరు చూసుకుంటే అది మొత్తం గ్రీన్ స్క్రీనే, ఆ బ్రిడ్జ్ అంతా గ్రీన్ స్క్రీనే. అది 3D ఆబ్జెక్ట్ ఆర్నమెంట్ అది.
సో ఇక్కడ ఏం చేశారంటే నార్మల్ గ్రౌండ్ లోనే గ్రీన్ స్క్రీన్ లో షూట్ చేసిర్రు. డెప్త్ వాళ్ళు ఫొటోస్ లో క్రియేట్ చేసిర్రు. ఈ యానిమేషన్ అనేది సిమ్యులేట్ చేసిర్రు అప్పుడే. బట్ కానీ అప్పుడు సిమ్యులేషన్స్ అంత స్ట్రాంగ్ లేకుండే కాబట్టి వన్ వే సిమ్యులేషన్ అయింది. ఇప్పట్లో అది వర్కౌట్ అయింది వాళ్ళకి. మధ్యలో రియల్ విరగొట్టిర్రు, తర్వాత అదే. సీజీ, తర్వాత మధ్యలో మళ్ళీ బాగా చేసారు. కానీ మళ్ళీ ఒక 5 నిమిషాలు ఈ షాట్ మంచిగా ఉంది. ఆ డెప్త్ తెలుస్తుంది మెయిన్. అంటే వీడ మధ్యలో బ్రిడ్జిలు ఉన్నాడు అన్నట్టు ఇంటెన్స్ క్రియేట్ చేసి. కానీ అన్ఫార్చునేట్లీ ఈ సినిమా అప్పట్లో ఫ్లాప్ అయింది. అది వేరే విషయం అనుకోండి. సో ఇప్పటి వరకు చూసినట్టయితే మనకి బిఫోర్ అంజీ ఆఫ్టర్ అంజీ అన్నట్టు తెలిసిపోయింది కదా. సో ఇక్కడ నుంచి విఎఫ్ఎక్స్ ఎలా ఎవాల్వ్ అయిందో నెక్స్ట్ మూవీస్ లో చూసుకుందాం ఇప్పుడు. ఇది ఒక బిగినింగ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఎరా అన్నట్టుంది. ఎస్. అప్పట్లో కోడి రామకృష్ణ గారు ఎట్లనో, దాని తర్వాత విఎఫ్ఎక్స్ ని ఇంత బాగా యూజ్ చేసుకున్నది మన ఎస్ఎస్ రాజమౌళి గారే. ఆయన విజన్ తోటి కొత్త కొత్త వరల్డ్స్ ని చూపించిండు, మగధీర లాంటిది. తర్వాత ఈగ పగ తీర్చుకోవడం ఏంది అనే ఒక చిన్న స్టోరీ లైన్. దాన్ని స్టోరీ చెప్పడం ఈజీయే, కానీ ఈగని చూపించి ఈగ ఎట్లా పగ తీర్చుకుంటుందో అది విజువల్ గా చూపించాలంటే అది చాలా కష్టం. ఇంకోటి, నువ్వు పెద్ద పెద్ద కోటలు, పెద్ద పెద్ద సెట్లు అవన్నీ వేయొచ్చు, అవి సింపులే. సీజీలో అయినా సెట్ అయినా వేయొచ్చు. ఇట్లా విజువల్ గా నువ్వు ఈగని చూపించుకుంటా దాన్ని యానిమేషన్ చేయాలంటే చాలా కష్టం. యానిమేషన్ మంచిగా లేకపోతే అది ఫేక్ అనిపిస్తుంది నీకు. ఈగ లుక్ అండ్ ఫీల్ నార్మల్ ఉన్నా పర్లేదు, కానీ యానిమేషన్ వచ్చేసరికి చాలా రియలిస్టిక్ గా ఉండాలి. ఇంకోటి, ఈగ మూవీలో ఏంటంటే దానికి ఎక్స్ప్రెషన్స్ ఉండే, ఎందుకంటే దాని ఫేస్ మొత్తం కవర్ చేసేది దాని గుడ్లు. నీకు మూవీలో ఒక్క పార్ట్ కూడా దాని ఫేస్ లో ఎక్స్ప్రెషన్ కనిపించేది మనకు. అది ఏం చెప్తుందో ఇంకా కష్టం అవుతుంది చూసేటప్పుడు. సో వాళ్ళు ఏం చేసిరంటే క్రియేటివ్ గా మొత్తం దాని బాడీ మూమెంట్స్ వాడారు. ఇట్లా అంటే ఒక్కొక్కడ తోక ఊపుతుంది, ఇట్లా ఇంకా చాలా బాడీ మూమెంట్స్ ఉంటాయి. దాంతో మనం అర్థం చేసుకోవచ్చు అది ఏం ఫీల్ అవుతుంది. అది సాడ్ గా ఉన్నప్పుడు ఒక బాడీ లాంగ్వేజ్ చూపిస్తుంది, డాన్స్ చేస్తుంటది, జింతాత కొడుతుంటది. చాలా దాని ఫీలింగ్స్ అన్ని ఆ బాడీ లాంగ్వేజ్ తో చూపించడమే వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ ఇమాజినేషన్ ఏందో అక్కడ కనిపిస్తుంది మనకి. ఇంకొకటి, మనకి మెయిన్ గా విఎఫ్ఎక్స్ ని అంటే మన రియల్ గా మనం చూడలేనివి లేకపోతే ఎక్స్పీరియన్స్ చేయలేనివి కూడా విఎఫ్ఎక్స్ లో చూపిస్తారు. ఇప్పుడు ఈగ ఇంత డీటెయిల్ గా ఉంటదని చెప్పి మనకు కూడా తెలియదు, ఎందుకంటే అది ఎంత చిన్నగా ఉంటది మనకు తెలుసు. దాన్ని ఇంత దగ్గరగా ఎప్పుడో చూడలేము, దాన్ని ఎక్స్పీరియన్స్ కూడా చేయలేము. బట్ దాన్ని విఎఫ్ఎక్స్ ద్వారా మనకి ఇంత మంచిగా ఎక్స్పీరియన్స్ చేసిందంటే ఆయన విజన్ ని మెచ్చుకోవాలి. దీని విఎఫ్ఎక్స్ వర్క్ పాపం 6 months ఏమో వేస్తే రాజమౌళి గారికి నచ్చక మొత్తం 6 months వర్క్ అంతా విఎఫ్ఎక్స్ పడేయండి, నాకు అవసరం లేదు, అది రోబోటిక్ ఫీల్ వస్తుంది. దాని వల్ల వాళ్ళందరూ షాక్ అయ్యి 6 months వర్క్ వదిలేసి విఎఫ్ఎక్స్ ది మళ్ళీ ఫ్రెష్ గా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసారు. ఒక ఈగన్ పట్టుకొని దానికి ఫోటో షూట్ చేసారు మొత్తం. ఇప్పుడు ఏమో 360 కెమెరాస్ పెట్టి ఒక ఫోటోషూట్ ఉంటది, అట్లా ఈగని పట్టుకొని లైటింగ్ సెటప్ వేసి ఈగ లైట్ వేసాగానే ఎగిరిపోతుండే అంట. సో దానికోసం వాళ్ళు ఈగని ఫ్రిడ్జ్ లో పెట్టి అది నంబ అయిపోతే దాన్ని మళ్ళీ అక్కడ తెచ్చి పెట్టి 360 యాంగిల్ ఫోటో సెషన్ అంతా తీసి తర్వాత ఆ రెఫరెన్స్ తీసుకొని ఆ రెఫరెన్స్ నుంచి వెళ్ళి ఈగ క్రియేట్ చేసిర్రు. ఆ ఈగని ఇంత రియలిస్టిక్ గా చూపించాలంటే చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి. Yes. మస్తు మెచ్చుకోవాలి అసలు. దీని వెనుక ఎంతమంది మైక్రో ఆర్టిస్టులు పనిచేసిరో కూడా తెలుస్తుంది. ఇక ఎందుకంటే normal- అంత చిన్న దాని మీద వర్క్ చేయడం అంటే చాలా కష్టం. ఇంకా డిఓపి కూడా ప్రతి దాంట్లో చెక్ చేసుకోవాలి. స్కేలింగ్ మ్యాచ్ కావాలంటే డిఓపి కూడా చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఉంటాడు. ఎందుకంటే ఈగ చాలా చిన్నది, దాన్ని మనతో స్కేల్ చేయాలంటే అసలు తోపు చేసిరు. కొన్ని షాట్లు అయితే ఇలా మస్తు చూపించారు ఆ స్కేలింగ్ అని ఈగకి మనకి. ఎస్ఎస్ రాజమౌళి గారి ఎరాలో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చినాయి. సో ఆఫ్టర్ ఈగ తర్వాత ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చింది. సో దాని గురించి మన విపిన్ చెప్తారు. సో ఇప్పుడు ఆల్రెడీ మగధీర, ఈగ ఇట్లాంటి మూవీస్ చేసిన తర్వాత రాజమౌళి గారికి అయితే చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే ఆయనకి మోడలింగ్, విఎఫ్ఎక్స్ వీటన్నిటి మీద చాలా క్లారిటీ ఉంది. అంటే డిఎంపి అంటే ఏంది, మోడలింగ్, ఒక డైరెక్టర్ గా అది ఉన్నది అనుకో ఏమన్నా చేయొచ్చు. సో అట్లాంటి దాంతోటే పుట్టింది బాహుబలి మూవీ. సో ఈ బాహుబలి విఎఫ్ఎక్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు 10%, 20%, 50% విఎఫ్ఎక్స్ చూసారు, కానీ దీనిలో ఆల్మోస్ట్ 90%, ఆల్మోస్ట్ ఏదో ఒక షాట్ లో నీకు విఎఫ్ఎక్స్, సీజీఓ ఏదో ఒకటి ఖచ్చితంగా అనిపిస్తూనే ఉంటుంది. విఎఫ్ఎక్స్ అంటే ఈ రెఫరెన్స్లో చూసినట్టు లైవ్ యాక్షన్ ఫుటేజ్ని, దాని తర్వాత CGI 3D ఎలిమెంట్స్ని మర్జ్ చేసినాక వచ్చిన అవుట్పుటే విఎఫ్ఎక్స్ అంటారు. CGI అంటే ఈ రెఫరెన్స్లో చూపిస్తున్నట్టు ఎలాంటి లైవ్ యాక్షన్ ఫుటేజ్ వాడకుండా సీన్ మొత్తంని కంప్యూటర్లో జనరేట్ చేస్తే అదే CGI. ఒక షాట్ ఉంది, అది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్ అండి. సో ఇప్పుడు ఈ వాటర్ ఫాల్స్ చూసినావు అనుకో మూవీలో, నీకు ఆల్మోస్ట్ క్లౌడ్స్ పైకి లైక్ చాలా పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో ఇప్పుడు నువ్వు నార్మల్గా నీకు ఇట్లాంటి వాటర్ ఫాల్స్ బయట ఎక్కడ కనిపించవు. నాకు తెలిసి నాయగర వాటర్ ఫాల్స్ కూడా అంత పెద్దగా ఉండదు. అవును. సో ఇట్లాంటి లైవ్ యాక్షన్లో షూట్ చేయడం అయితే ఇంపాసిబుల్.
సో వీళ్ళు ఏం చేసిర్రు తెలుసా, వీళ్ళు ఒక డిఫరెంట్ టెక్నిక్ యూజ్ చేసిర్రు ఈడ. అంటే ఇది ఇప్పుడు రెగ్యులర్గా వాడుతారు కానీ ఆ కాలంలో అప్పుడే ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. అది ఏంటంటే లైడర్ టెక్నిక్. సో ఈ లైడర్ అన్నది ఇప్పుడు మీకు కామన్ టర్మ్, అందరికి తెలిసే ఉంటుంది. ఏంటంటే లేజర్స్ యూజ్ చేసి స్కాన్ చేస్తారు. మనం ఇది ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈ గూగుల్ మ్యాప్స్ ఉంటాయి కదా, గూగుల్ Yes. ఎర్త్. సో దానిలో ఇప్పుడు మీరు చూసారు అనుకో, అన్ని మీకు 3D దానిలో కనిపిస్తుంటాయి. సో అదంతా శాటిలైట్ నుండి స్కాన్ చేసింది. సో ఇట్లాంటి చిన్న ఏరియాస్ కి డ్రోన్స్ అన్న యూజ్ చేసి ఆ ఏరియా స్కాన్ చేస్తారు. సో ఇక్కడ ఏం చేసిరంటే ఈ నాయగర వాటర్ ఫాల్స్ లో మల్టిపుల్ ఏరియాస్ లో అన్ని స్కాన్ చేసి వాటన్నిటిని ఒక దగ్గర కొలాబ్ చేశారు. సో అవన్నీ కలెక్ట్ చేసిన ఆ ఏరియాస్ అన్ని తీసుకొచ్చి 3D మ్యాపింగ్ చేశారు. సో 3D మ్యాపింగ్ చేసిన తర్వాత దానిపైన వాటర్ సిమ్యులేషన్ యాడ్ చేశారు. సో అప్పుడు ఆ వాటర్ ఫాల్ ఎఫెక్ట్ వస్తుంది. అయినా అంత పెద్ద వాటర్ సిమ్యులేషన్ చేయడం కూడా చాలా కష్టం, ఎందుకంటే అది ఆల్మోస్ట్ చాలా పెద్ద ఉంటుంది. సో దానికోసం ఏం చేశారు, ఈ వాటర్ సిమ్యులేషన్స్ కూడా మల్టిపుల్ డూప్లికేట్స్ చేసి దాన్ని అంతా ఒక సింగిల్ వాటర్ ఫాల్ లాగా చేశారు. మెయిన్ గా నువ్వు అన్నట్టు అదే మన రాజమౌళి గారికి ఈగ తర్వాత వచ్చిన క్లారిటీ కానీ లేకపోతే విఎఫ్ఎక్స్ మీద వచ్చిన గ్రిప్ కానీ, సో దాన్ని యూజ్ చేసుకొని ఆయన ఇమాజినేషన్ ని ఇంకా విజన్ ని ఇంకా పుష్ చేసిండు. ఇప్పుడు మన చేతిలో ఇంత ఉన్నప్పుడు విఎఫ్ఎక్స్, సో దీన్ని మనం ఇంకా మన విజన్ ని ఇంకా ఎలా యూజ్ చేసుకోవచ్చు, దీన్ని ఎలా ఇమాజినేషన్ ఇంకా రియాలిటీకి తీసుకురావచ్చు అని. సో దానికి ఎగ్జాంపుల్ ఇది. అంటే పేపర్ మీద అందరు రాస్తారు స్టోరీ, విఎఫ్ఎక్స్ ని మనకి ఆడియన్స్ కి ప్రెజెంట్ చేసే ఇదిలా రాజమౌళి గారే అంటే టాప్ నాచ్ ఉంటారు మన టిఎఫ్ఎల్ అయితే. దీనిలో ఇదే ఒక ఎత్తు అంటే ఇంకా దీనిలో ప్రభాస్ ని తీసుకొచ్చి ప్రభాస్ ని అదంతా చూపించాడు కూడా. అసలు మొత్తం ఓవరాల్ కంపోజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్. అదైతే నాదైతే షూటింగ్ చేసినప్పుడు అక్కడ ఏముండదు, నథింగ్. బట్ ఫైనల్ గా చూస్తే ఈ బాహుబలి అన్నది ఒక విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలోనే చాలా పెద్ద ఎవల్యూషన్ ఇది. ఎస్ సో రెవల్యూషన్. ఈ ఎవల్యూషన్ కాదు ఇది, నిజంగా Revolution. రెవల్యూషన్ ఇది. ఈ మూవీ తోటి ఇంకోటి ఏంటంటే చాలా మంది ఆడియన్స్ కి కూడా క్లారిటీ వచ్చేసింది. విఎఫ్ఎక్స్ ఇట్లాంటి టర్మ్స్ కూడా అర్థమవుతున్నాయి. విఎఫ్ఎక్స్ ఏంది, గ్రాఫిక్స్ ఏంది, సీజీ ఏంది అన్నది. అండ్ అలాగే మాలాంటి వాళ్ళకి విఎఫ్ఎక్స్ నేర్చుకోవడానికి ఒక రీజన్ కూడా అయ్యింది. నేర్చుకోవడానికి ఒక రీజన్ అయింది. ఇంకోటి ఏం తెలుసా, ఇప్పుడు ఇంట్లో కూడా ఇంట్లోని ఇప్పుడు ఏం చేస్తారు అని అడిగిండు అనుకో, ఆయన విఎఫ్ఎక్స్ అడిగి అదేంది బాహుబలి ఇలాంటి మూవీస్ లో అదే కదా. అదొక ఏమంటారు సినానిమ్ లాగా అయిపోయింది విఎఫ్ఎక్స్ ఎస్ బాహుబలి అన్నది. ఒకప్పుడు బడ్జెట్ పెట్టడానికి అందరు భయపడుతుండే, కానీ Hmm. ఇప్పుడు విఎఫ్ఎక్స్ కి ఇప్పుడు ధైర్యంగా బడ్జెట్ పెడుతున్నారు. చిన్న 600 సినిమాలైనా budget సరే ధైర్యంగా బడ్జెట్ పెట్టారు. ఎగ్జాంపుల్ మొన్న హనుమాన్ వచ్చింది. సో కొత్త డైరెక్టర్స్ కి కూడా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే వాళ్ళకి ఏ స్టోరీ ఉన్నా కానీ అది ప్రెజెంట్ చేసి ఒక ఛాన్స్ దొరికింది ఈ విఎఫ్ఎక్స్ వల్ల. సో ముందు విజన్ చాలా ఉంటది కానీ అన్ని చూపించలేం కదా మూవీలో. ఎస్. సో ఇప్పుడు ఈ విఎఫ్ఎక్స్ అన్నది ఏదైతే వచ్చిందో, సో ఏ లిమిట్ లేకుండా ఏదైనా చూపించేది. ఇదే లిగసీని కంటిన్యూ చేస్తూ మనకి ఇప్పుడు రీసెంట్ గా ఎన్నో కొత్త మూవీస్ వచ్చాయి. మన కల్కి కానీ, ఆర్ఆర్ఆర్ కానీ, హనుమాన్ కానీ, అందులో గామి. విఎఫ్ఎక్స్ గామి కానీ, అందులో విఎఫ్ఎక్స్ ఏ లెవెల్ ఉందో మనందరికీ తెలిసిందే. అండ్ కల్కి విఎఫ్ఎక్స్ గురించి మేము ఒక బ్రేక్ డౌన్ వీడియో చేసాము. సో అది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెంటనే చెక్ చేయండి. సో ఇది మన ఎవల్యూషన్ ఆఫ్ టాలీవుడ్ విఎఫ్ఎక్స్ అనమాట. సో ఎక్కడ మాయాబజార్ నుండి ఇప్పుడు కల్కి వరకు ఎలా ఎవాల్వ్ అయ్యింది అండ్ ఏ డైరెక్టర్స్ వల్ల అది చేంజ్ అయ్యింది, నెక్స్ట్ లెవెల్కి ఎలా వచ్చింది అన్నది. సో ఇది అనమాట మొత్తం. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ అలాగే మేము ఏదైతే మూవీ మిస్ అయ్యి ఉంటే దాన్ని కూడా కామెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.